Namaste. This is Nalini and you're watching NTV. First of all, wishing you all a very happy Independence Day. మరి ఈ ఇండిపెండెన్స్ డే రోజు కాస్త సెలబ్రేషన్ స్పెషల్ గా ఉండాలి కదా, అందుకే ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అవడానికి రెండు స్పెషల్ టీమ్స్ మనతో పాటు కలిసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారు. సో ఆ టీమ్స్ ఎవరు? సీతా రామం సినిమా నుంచి మొత్తం టీం అంతా మనతో పాటు ఉన్నారు. హను రఘుపొడి అండ్ దుల్కర్ సల్మాన్ తో పాటు, అండ్ అట్ ద సేమ్ టైం సైబరాబాద్ పోలీస్ అకాడమీ టీం మనతో పాటు ఉన్నారు. సో ఆ రెండు టీమ్స్ తో కలిసి ఈ రోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉండిపోతున్నాయి. సో అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ మీట్ దెమ్. కమ్ ఆన్. సో ఈ రోజు ఎవరైతే మంచి టాలెంట్ చూపిస్తారో, అంటే మీలో చాలా మందికి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. నాకు తెలుసు మీరు అంతా చాలా స్ట్రిక్ట్ అని, బట్ ఇప్పుడు ఈ రోజు కొంచెం ఆ స్ట్రిక్ట్నెస్ ని కొంచెం పక్కన పెట్టి లోపల ఉన్న ఫన్ ఎలిమెంట్ ని బయటకు తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హను రఘుపొడి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. దుల్కర్ సల్మాన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి. డెఫినెట్గా సినిమా బాగుంది, జనాలు థియేటర్లో చూస్తున్నారు, ప్రైజ్ చేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఇది ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే ఇది కొంచెం మాస్ సైడ్ కాకుండా ఫిల్మ్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటూ కూడా మాస్ థియేటర్స్ కూడా ఫిల్ అవటం, మొత్తం అన్ని సెంటర్స్లో కూడా హౌస్ఫుల్స్ ఉంటాం. ఇవాళ 7th or 8th డే అనుకుంటా, ఈ రోజు కూడా సెకండ్ వీక్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. బట్ స్టిల్ థియేటర్స్ అంతా కొంచెం కలకలలాడుతున్నాయి అనేది మొత్తం టీమ్ అంతా వీఆర్ చెరిషింగ్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. ఒక సోల్జర్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా ఉంది చెప్పండి దుల్కర్ జీ. It's so special. My last two movies, I played a police officer, then straight to an army officer. So it's I learned to do all this, how to hold the gun, my posture. We had people from the army training us. This is so lovely. You guys are so wonderful. I loved how coordinated you were, and you all look so great in uniform, so handsome and so pretty. Everybody, such a pleasure to be here. Thank you so much for having me. ఒక సోల్జర్ని చూపించేటప్పుడు నార్మల్గా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా ముందే మీరు హోంవర్క్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ టీంతో కలిసి మాట్లాడడం ఇలాంటివి చేశారు అంతకుముందు? చాలా మందిని కలిసామండి ముందర, బట్ లక్కీగా ఏంటంటే టీంలోనే ఒక 2 సోల్జర్స్ ఉన్నారు. ఓకే. రిటైర్డ్ ఆర్మీ వచ్చిన వాళ్ళు. సో దే హెల్ప్ ఎ లాట్ ఇన్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ వాకింగ్. మిగతా జూనియర్స్ ఉంటారు కదా అక్కడ కాశ్మీర్లో వర్క్ చేసినప్పుడు, వాళ్ళందరినీ స్పాట్లోకి వచ్చి ట్రైన్ చేయటం వాటికి. సో దట్ వాస్ చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. దుల్కర్, మీరు చెప్పండి, ఒక సోల్జర్లా కనిపించేటప్పుడు స్క్రీన్ మీద హౌ ప్రౌడ్ మూమెంట్ ఇట్ ఈస్ ఫర్ యూ? చాలా మందికి డ్రీమ్ రోల్ యాక్చువల్లీ పోలీస్లా కనిపించడం లేదా ఆర్మీ ఆఫీసర్గా కనిపించడం అనేది. సో such a joy, such a privilege, especially when the places we shoot in is actually where our soldiers are. When we shot in Kashmir, and we met the army there, we met many soldiers there. And we are only doing that for 10 days, 12 days, and for them it's their life. So hats off to all of you for protecting us, and especially the army when they leave their families and they're so far away. But I got to see all of it firsthand. I don't think there's words to describe how special they are and what their sacrifice is.
ఎస్, మనతో పాటు అడిషనల్ డీజీపీ రియాజ్ గారు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఒక స్క్రీన్ మీద ఒక హీరో సోల్జర్గా కానీ పోలీస్గా కానీ కనిపించేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రియల్ లైఫ్లో ఆ ప్రొఫెషన్లో మీరు ఉన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి మీరందరూ వచ్చి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టారు, షూటింగ్ ప్రోగ్రామ్. మన సల్మాన్ గారు ఇక్కడ రావడం మా అందరికీ కొద్దిగా గర్వకారణమే. అలాగే ప్రతి సినిమాలో పోలీస్ రోల్ అయినా సరే, మిలిటరీ ఆఫీసర్లో అయినా సరే అందరూ కొద్దిగా ఆసక్తిగా చూస్తారు, ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఈ ఆఫీసర్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఎంత రిస్క్ తీసుకుంటాడు, ఏ విధంగా ఆ హీరో స్ట్రగుల్ చేసి మన అప్పుడు ఆ స్టోరీని ఏ విధంగా సక్సెస్ఫుల్ చేస్తారు, అలాగే ఆ సోల్జర్స్ని ఏ విధంగా మన సిటిజన్స్ అయినా సరే వాళ్ళని ఏ విధంగా కాపాడతాడనేది ఒక చాలా మంచిగా చూపించడం జరుగుతుంది. పోలీసులో చాలా మటుకు మన పోలీస్ వ్యవస్థని మంచిగా చూపించడానికి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా వరకు నేను కూడా గమనిస్తుంటాను, పోలీస్ ఆఫీసర్స్ అంటే కొద్దిగా నెగిటివ్గా చూపిస్తుంటారు అప్పుడప్పుడు. అదే థాట్ మన పబ్లిక్లో కూడా అది ఎక్కువ శాతము దాన్ని వాళ్ళు తీసుకుంటారు, అరే పోలీసు వాళ్ళు అంటే ఇట్లనా అని. పోలీసు వాళ్ళు అంటే ఎప్పుడు కూడా ఒక హెల్పింగ్ నేచర్గానే ఉంటారని చెప్పేసి ఆ విధంగా చూపించడం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. పెరేడ్ అంతా కూడా వెయిట్ చేస్తుంది దుల్కర్ జీ, మరి వెళ్దాం వాళ్ళతో మాట్లాడడానికి. దే ఆర్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఎస్, మీలో ఎవరు ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నారు? కమాన్. యాక్చువల్లీ ఇంతకుముందు నేను కనులకు దోచాయి అంటే ఆ మూవీస్ అన్ని చూశాను మీవి, చాలా బాగుంటుంది మీ యాక్టింగ్. అయితే ఇంతకుముందు చేసిన రోల్స్కి ఇది చాలా డిఫరెంట్ కదా మీరు చేసింది సోల్జర్, అంటే దీనికి ఏమన్నా ఎక్కువ ఇంకా మీరు కష్టపడాల్సి వచ్చిందా? So when you love something, even all of you, what you love what you do, it doesn't feel like effort, it doesn't feel like work, right? So I don't think I felt challenge or a struggle. I believed in that so much. I believed I was Ram. సో మీరు చెప్పండి, రామ్ యాజ్ సోల్జర్, రామ్ యాజ్ లవర్, ఎలా మీకు ఎక్కువ ఇష్టం? ఇప్పుడు సోల్జర్గా తన కర్తవ్యం తను నిర్వర్తిస్తున్నప్పుడు అక్కడ 100% రామ్ ఈజ్ లెఫ్టినెంట్ రామ్. ఎప్పుడైతే వెన్ ఈజ్ ఇన్ సీతా స్టోరీ, ఆ సీతారామం అనే స్టోరీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో రామ్ ఈజ్ జస్ట్ సీతాస్ రామ్. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు అందరికీ ఉంటుంది, మన ప్రొఫెషన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా వెన్ యూఆర్ ది యూనిఫామ్ యూఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఇంటికి వెళ్తే మదర్ రోల్ ఉంటుంది, వైఫ్ రోల్ ఉంటుంది, డాటర్ రోల్ ఉంటుంది. సో అవన్నీ మీరు 100% ఎలా ఫుల్ఫిల్ చేస్తారో ఈ ప్రొఫెషన్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారో సేమ్ వే. సో రెండు రోల్స్కి మీరు జస్టిఫై చేసా అనుకుంటున్నారా? 100% నేను చేయలేదండి, ఆయన చేయటం వల్ల అనుకుంటున్నారా? చేయించడం ఉండదండి, చేయటమే ఉంటుంది. అందరూ అది చిన్న భ్రమ పడతారు, నేను చేయను ఆయనే చేస్తారు. అండ్ జస్టిఫై చేశారని ఆడియన్స్ చెప్తున్నారు ఇప్పుడు థియేటర్స్ దగ్గర, హౌస్ఫుల్ బోర్డ్స్ చెప్తున్నాయి అనమాట. Literally shaking my hands seeing you. Seetha Ramam మూవీ నేను చూశాను, సో గుడ్ మూవీ. ఈ 2-3 ఇయర్స్లో నేను అంత ఎంజాయ్ చేసిన, ఇంకా 2-3 టైమ్స్ నేను చూడాలి అని అనుకున్న మూవీ. మళ్ళీ కూడా వెళ్తాను. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. సోల్జర్లో నచ్చారా లేకపోతే రామ్ యాజ్ లవర్ నచ్చారా విత్ సీత? ఆయన ఫస్ట్ నుంచి లవర్ బాయ్ అందరికీ తెలుసు. సార్ మీకు చెప్పాలి, చిన్న ఆక్వర్డ్నెస్ లేకుండా అసలు మూవీ ప్రతి అంటే ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా తీశారు, చాలా బాగుంది సార్. దట్స్ గ్రేట్. సార్ యాక్చువల్గా సోల్జర్ మూవీ అంటే యుద్ధాలు అవి చూపిస్తారు కదా సార్, ఇప్పుడు ఈ సినిమాలో లవ్ని యాడ్ చేయడానికి మీరు ఇన్స్పిరేషన్గా ఏదైనా స్టోరీని రియల్ లైఫ్లో నుంచి తీసుకున్నారా, లేదా మీరు కావాలని సృష్టించారా సార్ ఇట్లా? అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు మామూలుగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, ఒక సోల్జర్ ముఖ్య పాత్రలో కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ ముఖ్య పాత్రలో కానీ చాలా సినిమాలు ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే డ్యూటీతో పాటు ఇంకొక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఆ మనిషికి, ఒక పర్సనల్ యాంగిల్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో నవ్వు ఉంటుంది, వాళ్ళ లైఫ్లో బాధ ఉంటుంది, చాలా ఫీలింగ్స్ ఉంటాయి వాటిల్లో. నేను ఈ సీతారామం అనే సినిమాలో దాన్ని ఎంత బ్యాలెన్స్ చేశానో ఎక్కువ పాత్ర నేను ఇటు సైడ్ తీసుకొచ్చాను. మోర్ ఓవర్ ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు మీరు ఎక్కువ రిలేట్ అవ్వగలుగుతారు. దో ఇట్స్ ఇన్ ఎ పీరియడ్, ఇప్పుడు 1965లో జరుగుతున్న కథలా ఉంటుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు షేక్ యువర్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ. సార్ మీరు సోల్జర్గా చేస్తున్నప్పుడు రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళ జీవితాన్ని ఎప్పుడన్నా ఈ విధంగా ఉంటారా, వీళ్ళు వాళ్ళని ఒకసారైనా కలవాలి అని అనిపించిందా సార్ ఎప్పుడన్నా మీరు సోల్జర్గా చేస్తున్నప్పుడు? I can't explain the sacrifice, soldiers do for the country, and we saw their lives. We were there, at the how difficult it is in that climate.
And I think 2 weeks, it was challenging. We were like, how to do this? So I don't know how they do it every day for so many years, away from your families. So I think we are lucky to experience it like that, and also to, I think, share that story with everybody, and tell soldier stories to as many people as possible, so they understand and appreciate what soldiers do for us. యాక్చువల్లీ మేము షూట్ చేసింది అక్కడ 3 వీక్స్ అండి, కాశ్మీర్లో 3 వీక్స్ ఉన్నాం. 3 వీక్స్కే అసలు షేక్ అయిపోయింది మొత్తం. అండ్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్. ఇట్స్ లైక్ ఎవ్రీడే జాబ్. అది ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంటుంది. -20s, -15s అండ్ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్. సో దట్స్ వెరీ టఫ్. మీరు అది కాశ్మీర్లో చేసినప్పుడు మంచు కొండల్లో చేశారు కదా సార్, ఒక సోల్జర్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అప్పుడు కాశ్మీర్లో చేసే సీన్లో రక్కీగా చేస్తారు కదా సార్, మీరు ఒక కాశ్మీర్ వాళ్ళను కెమెరాతో చూస్తారు కదా సార్, సీక్రెట్గా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు మంచులో అప్పుడు సోల్జర్? I think there was times when I forgot I was acting, and I felt like I was a soldier who was going through it. It was so, especially the climate conditions, and snow is real. I don't think we had to act, and we're carrying all the guns, and we're carrying the bags, the helmet. It was, but you're thinking that if actual soldiers do this, real life soldiers are doing this, then we can do it for that 5 minutes, 10 minutes of one shot. But the full time you're thinking, how do they do this every day? For so many years in their life, it's unbelievable. అండ్ చాలా పర్ఫెక్షనిస్ట్ అండి దుల్కర్ గారు. యాక్చువల్గా ఏంటంటే అది రియల్ స్నో మొత్తం, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ దేర్. అంటే ఎంత హెవీ స్నో ఉండిందంటే ఆ రోజు అంత హెవీ స్నో ఉండింది. మామూలుగా స్నోలో మెటల్ కదా గన్, అది స్కిన్ ఊడిపోయేది పట్టుకుంటే. దీనికి అసలు ఇలా ఉండేది. సో బట్ థ్యాంక్ యూ సార్. అసలు ఫెల్ట్ లైక్ ఆనర్డ్. నిజంగా ఏదో సోల్జర్ బిహేవియర్ ఉండింది ఆ రోజు ఆయన ఫేస్లో. కొద్దిసేపు వరకు మనం ఒక 3 hours 2 hours అట్లా సినిమా చూసి సంతోషపడి వస్తాం, కానీ ఆ సినిమా చూడడానికి, ఆ తీయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. మనం దగ్గరుండి కూడా చూస్తున్నాం హీరోస్ని. అంతా -20 degreesలో కూడా పోయి అక్కడ ఉండాలంటే మనం ఉండలేం. ఫస్ట్ పాయింట్. అందులో యాక్ట్ చేసి చాలాసేపు వరకు ఒక షూటింగ్ తీయాలంటే చాలా గంటలు పడుతుంది. అట్లీస్ట్ ఒక్క నిమిషం వచ్చి బయట నుంచుంటే మనం అంతా ఐస్ అయిపోతాం. మీరు కనులు దోచాయి మూవీ తీశారు కదా సార్, దాంట్లో వచ్చేసి మీ రోల్ డిఫరెంట్ రోల్ సార్. అది మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్ అయితే తీసారా, లేకపోతే మీకు వచ్చిన థాటా సార్? దాంట్లో వచ్చేసి మొత్తం సైబర్ క్రైమ్ ఉంటుంది కదా సార్, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? My director for that film, he was always reading articles and real life cyber crimes. So I remember almost 3 years we took to make the film. So when I first heard the story, the crimes were different, and because we took time, he kept changing the crime so it's up to date, because these guys are so good. The criminals are constantly changing and updating. So I remember that during that time we started the film to finishing, he kept changing the crimes. మీరేమన్నా దాంట్లో ఇరుక్కున్నారా సార్? మీకు ఎప్పుడైనా థ్రెట్ అయిందా సార్ అలాగా సైబర్ క్రైమ్లో? No, not. I mean, so far no. I can't think of anything. But I have everybody to protect me, so I'm safe. ఓకే సార్, మీ సినిమాలన్నీ లవ్ ట్రాక్లోనే నడుస్తాయి సార్. లవ్ ట్రాక్ ఎంచుకోవడానికి ఏమైనా కారణం ఉందా సార్? మీ దాంట్లో లవ్ ఏమైనా ఉందా సార్? అదే సార్, ఓకే బంగారమైన, కనులు దోచాయన. I keep getting offered these. I don't know why. I think more than life, I get to do more romance in my films. దుల్కర్, మీరు విన్నారా? ఇప్పుడు చాలా మంది అసలు లవర్ బాయ్ అని చాలా ఫిక్స్ అయిపోయి, చాలా అలాంటి మీరు సీతారామన్ తర్వాత లవ్ స్టోరీస్ చేయనని చెప్పారు. డూ యు నో దట్? సీతారామన్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ చేయనని చెప్పారు ఆయన. ఎందుకని అంత ఆ డెసిషన్ కారణం ఏంటి? Because how many ever type of films I do, I'll do villain role, I'll do police role, I'll do army role, but always people remember me as lover boy. So I think I want to change that. ఎస్, ఎంత లవ్ స్టోరీస్ చేసినా కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సంబంధించి చాలా డిఫరెన్స్ చూపించేవారు ప్రతి సినిమాకి కూడా. సో ఎందుకని ఇప్పుడు ప్రత్యేకంగా అసలు లవ్ స్టోరీసే వద్దనుకోవడానికి? Also, how do you do better than Seetha Ramam? I feel I've peaked. Now it's difficult to find a love story better than this or bigger than this. మీరు హీరో అవ్వడానికి మీ ఫాదర్ ఇన్స్పిరేషనా, లేక ఏదైనా చాలా కష్టపడి వచ్చిరా? మీరు మీ ఫాదర్ ఉన్నారు కదా, సూపర్ స్టార్ మలయాళం. Definitely మీరు inspiration. ఈజీగానే వచ్చారా సినిమాలలోకి, కష్టపడ్డారా? I mean, any struggle I say I did, people will find funny, because end of the day, I'm born to a superstar. So
But I think for like all of us, our fathers are our inspiration in anything they do. They're our role models. So I think I always wanted to be like him. I wanted to walk like him. I wanted to, and he has so much respect. I think my dream in life was to earn my own respect. So I think when you're an actor and you connect to people's lives, like now, so many of you have seen films of mine, and I get so much love. That's what I liked about wanting to be an actor. But definitely, he's the inspiration. ఓకే సార్, అదే రీసెంట్గా న్యూస్లో చూశాను నేను, మీ ఫాదర్ మిమ్మల్ని తిట్టారు, నువ్వు హీరో అవుతావా లేదా నీతో. Even I read that news. It's not like he got angry, but I didn't think he wanted me to do it. He said, it's a very challenging environment. People will criticize. I think that's him being a father. He's, we're all protective about our children. But it wasn't like he was scolding me, but he was very protective. యుఎస్ నుంచి వచ్చేసిన తర్వాత అసలు మూవీస్ చేస్తానని చెప్పినప్పుడు వాట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ యువర్ ఫాదర్? He said, why did you go and study business? Why did you go do all this if this is what you wanted to do? But I think he was very protective because once you're an actor, anyone can criticize you. You become a public property, right? You're a public entity. So I think as parents, our parents are protective. So I think that was what his worry was. And I was very shy as a kid. I didn't perform on stage. I didn't do anything like that. Where he thought I could even act. So he was thinking, I think this fellow, can he act? Will he talk to? How will he face public? So I think all that was worrying him. యాక్చువల్గా ఎంత ఫాదర్ సూపర్ స్టార్ అయినా కూడా టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. సో దుల్కర్ని మీరు డైరెక్ట్ చేసేటప్పుడు ఒక హీరోగా హౌ హార్డ్ వర్క్ హీ హాస్ డన్? దుల్కర్ అసలు కంప్లీట్లీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏం చేయడండి బేసిక్గా. అంటే ఇదర్ అది ఫిజికల్గా కష్టపడేదైనా పర్వాలేదు, మెంటలీ అంటే బేసిక్గా అందరూ ఫిజికల్ స్ట్రగుల్ ఒకటే కనబడుతుంది ఫర్ ద ఆడియన్స్. కనిపించేది ఓన్లీ ఫిజికల్ స్ట్రగుల్. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తారు, ఆ కొండ ఎక్కారు, ఆ కొండ దిగారు అనేది ఫిజికల్ స్ట్రగుల్ మనకు కనబడుతుంది. కానీ దానికంటే ఎక్కువ కష్టమయ్యేది ఏంటంటే యాక్టర్కి మెంటల్ స్ట్రగుల్ ఫస్ట్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం, ఆ స్పేస్లో బతకటం, ఆ థాట్స్ తోటి ఉండటం. హౌ రామ్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి, రామ్ గురించి ఆలోచించాలి, రామ్ లైఫ్లో తను ఉండాలి. అది చాలా ఎక్కువ కష్టమైన పని యాక్చువల్గా. అది అప్పుడే కొన్ని న్యూనాన్సెస్ ఉంటాయి యాక్టింగ్లో. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి, సైలెన్స్ కూడా హోల్డ్ చేయగలుగుతుంది. దాంట్లో ఈయన ఎక్స్పర్ట్ ఎక్కడో ఉన్నారు. సో అందుకనే ఈయన సినిమాలు చూస్తే ఎప్పుడైనా సరే అలా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇప్పుడు వీ వోంట్ ఫైండ్ దుల్కర్ కనిపించారు. ఇప్పుడు మీరు కళ్ళను దోచాయంటే చూసారు, దాంట్లో అసలు స్మార్ట్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. లైక్ సీతారామం, ఇందులో ఒక సోల్జర్, ఒక ఆర్ఫన్ సోల్జర్. సో ఈజ్ దేర్. అది ఎక్కువ కష్టమైన పని. అది తనకి నాకు తెలిసి చాలా ఇలా చేస్తాడు. అండ్ ఇప్పుడు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఫాదర్ దగ్గర నుంచి వస్తున్నాయి దుల్కర్ జీ? ఆప్ బోలియే. I think he doesn't say much, but he's very proud of my Telugu dub because he's done films in Telugu, so he loves the language. He loves the stories we tell here. So he said of all 3 languages, your Telugu dub was the best. He's very proud of that. He's going to speak to you today, sir. Sir, first of all, heartily congratulations to success of Seetha Ramam. Director sir, first story చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అంతకుముందు మొత్తం లవ్ స్టోరీస్ ఎక్కువ తీశారు కదా, ఫస్ట్ టైం సోల్జర్ మూవీ తీశారు. అంటే ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఎంబడే స్టోరీ చెప్పగానే ఈ సోల్జర్ మూవీ కదా, అంటే నేను ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేరు, రూప్ చేసుకోవాలని ఏమైనా ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేసుకున్నారు? ఫియర్ ఫీల్ అయ్యారా స్టోరీ చెప్పగానే? Every time we hear a story, mentally this one process starts to happen. If you like the story, if you have to physically train, you start thinking in your head, okay, now we will shoot this film in March, when do I start training? That happens, I think, subconsciously. We're not thinking. Automatically that happens. But when I heard the story, I thought this is such a... I have not heard something like this. It's so special, so real. It almost feels like somebody's real life story, like reading a book. So when these are the kind of films I try to find. So as soon as I liked it, then I don't care about any amount of physical challenge or training or anything we have to do, because you love this film. And not just me, every actor, if you see, Mrunal, Rashmika garu, Sumant garu, all of them, and they're all heroes and lead actors, but everybody loves the story so much. Even if it's one scene, people have come and acted and gone because of love for this film. So yeah, I think script first, story first, everything else you'll do automatically. ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ మూవీ చేశారు కదా,
Second, Mahanati, but yeah. మహానటి ఆఫ్టర్ ఫుల్ లెంత్ మూవీ Yeah. అంటే ఎలా ఫీల్ అయ్యారు డబ్బింగ్ చెప్పడం అట్లా? I enjoy it. I love the language. I find it so expressive, and because I do so many languages, I know limitations when sometimes. Now the same Seetha Ramam, when I dub in Tamil or Malayalam, I can see little loss in expression because Telugu is so expressive. You can't say the same lines, so we have to sometimes change the line, simplify it. But Telugu, I feel, is so poetic and so expressive. సార్ మీకు సార్ క్వశ్చన్, అంటే ఈ స్టోరీ మీరు రాసుకున్నప్పుడు అంటే సార్ని హీరోని దృష్టిలో పెట్టుకొని రాశారా లేక ఎంత వేరే హీరో అనుకోని లేకపోతే సార్తో? అంటే కథ రాసేటప్పుడు ఎప్పుడు యాక్టర్ మైండ్లో ఉండరండి. మొత్తం ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత, స్టోరీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దెన్ విల్ ట్రై టు సీ. సార్ ఫస్ట్ నేను మీరు తెలుగులో మాట్లాడితే వినాలనుకుంటున్నాను. నా మీ క్వశ్చన్ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దుల్కర్ ఇక్కడ. Thank you, Andy. What do I say in Telugu then? Some line I should say, I think. You say. I'll reply. సార్ మీరు నార్మల్ లైఫ్లో అంటే పీస్ఫుల్గా ఉంటారా, కోపంగా ఉంటారా అని అంటే ఎలా ఉంటారు అని అడుగుతున్నాను సార్. Very peaceful. పీస్ఫుల్ అంటే చాలా మూవీస్లో ఎగ్జాంపుల్ సాయి పల్లవితో యాక్ట్ చేశారు కదా సార్, హే పిల్లగాడ మూవీ. Yes. అందులో చాలా కోపంగా ఉంటారు కదా, ఆ రోల్ మీరు చేస్తూ ఉంటే ఎలా అనిపించింది? I found it very difficult because I think for long time in my life I've tried so సార్ hard. తెలుగులో చెప్పారా? తెలుగులో అది చాలా కష్టం అనిపించింది. అంతసేపు కోపంగా ఉండటం చాలా కష్టం. From school days, I think when I was young, 12-13, I was very angry. Then I had no friends at that time. Everybody stopped talking to me. They said, why is he so angry? I don't like him. ఆ మూవీ కంప్లీట్ అయిపోయాక మీకు ఆ ఫీలే అనిపించిందా సార్ నేను కోపం? No. కోపం అక్కడే వదిలేసి, సెట్లో వదిలేసి ఇంటికి వెళ్తాను. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ప్లీజ్ కమ్. somebody has. అండ్ దుల్కర్ మీరు చెప్పండి, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పోలీస్ టీమ్ అంతా ఉన్నారు, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వుడ్ యు లైక్ టు ఆస్క్ దెమ్ సంథింగ్? Sir was telling us about how most of you are, engineers and BTech and MTech students. I just felt so proud hearing that, and also choosing to do this. I played a police officer in a film recently. I got to interact with so many police officers. So many police officers acted in that film. So I realized, as much as you love what you do, you also love cinema so much. And I've noticed so many police officers want to act, and they're good actors. They watch a lot of cinema, so it just made me very happy. But what kind of cinema do you like? మహానటి సార్. సార్ కాల్ మీ వన్స్ అమ్మాడి. Ammadi? దట్ వాయిస్ ఇస్ మిరాకిల్ సార్. Thank you. సీతారామం సినిమా గురించి డైరెక్టర్ గారికి డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు సినిమా లోపల ఒక సోల్జర్ యొక్క రియల్ లైఫ్ని తను ఫ్యామిలీ పరంగా కానీ ఓవరాల్గా లైఫ్లో కానీ తన హ్యాపీనెస్ని ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తాడు అనే సీన్ మీరు చూపించారు చూడు, అది చాలా పబ్లిక్కి హార్ట్ టచబుల్గా నిలుస్తుంది ఆ సీను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి చెప్పండి సినిమా మొత్తం మీద? సీక్రెట్ ఆపరేషన్లో అప్పుడు సార్ గారు ముందు సోలో ఉంటారు, అప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నావు అనమాట, ఫ్యామిలీ అది ఇది అనేది. మహానటి పరిచయం అయినాక మూమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, ఆమె మహాలక్ష్మిని వదిలేసి వెళ్ళాలంటే నేను చనిపోతే ఇలానే పాతి పెడతారని చెప్పి టబ్లో జంప్ చేస్తాడు చూడు, ఆ సీన్ హైలైట్ ఉంటుంది మూవీ మొత్తంలో. ఒక సక్సెస్ఫుల్ కావాలని ఈ సినిమా సీతారామం అందరూ కోరుకుంటున్నాం. అలాగే మీరు మా దగ్గరకు వచ్చేసి అందరితో మా పోలీస్ పర్సన్స్తో వచ్చి మీరు మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం అనేది చాలా మంచిగా అనిపించింది. మా ఫోర్స్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. డైరెక్టర్ గారికి, హీరో గారికి, మన యాంకర్ ఎంటైర్ టీమ్కి, మా సిపి గారు చాలాసార్లు నాకు చెప్పడం అయింది పర్సనల్గా. నిన్న కూడా మేము టెన్నిస్ ఆడేటప్పుడు నాకు పర్సనల్గా పిలిచి చెప్పడం అయింది. Thank you so much for having us. You are wonderful. I love seeing all of you and meeting all of you. And next time Telugulo మాట్లాడతాం.